ఫ్లైఓవర్ నిర్మాణాలు ప్రయాణికులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఏళ్ల తరబడి పనులు పూర్తి కాకపోవడంతో ఆ దారిలో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. గుంతలమయమైన రోడ్లు, దుమ్ము ధూళితో నానా అవస్థలు పడుతున్నారు. నగరంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న 2 ఫ్లైఓవర్లు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. హైదరాబాద్ మహానగరం మరింత విస్తరిస్తోంది. జనాభాతో పాటు వాహనాలు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. కానీ ఆ ఫ్లైఓవర్ నిర్మాణాలే ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. హైదరాబాద్ కు తూర్పు వైపున ఉన్న ఉప్పల్ వరంగల్ మార్గం కీలకం. ఈ మార్గం గుండా ప్రతిరోజు వేలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. అలాంటి కీలకమైన రహదారిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు ట్రాఫిక్ ను మరింత పెంచాయి. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2018 మే నెలలో శంకుస్థాపన చేశారు. ఫ్లైఓవర్ తో రోజు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలుస్తోంది. ముఖ్యంగా ఉప్పల్ క్రాస్ రోడ్, నల్ల చెరువు కట్ట, కట్టమైసమ్మ టెంపుల్ ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంటోంది. ఈ మార్గంలోనే హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటికి వచ్చే అంబులెన్సులు రోజు ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నాయి. పీక్ అవర్స్ లో 30 నిమిషాలు మించుతోంది. పనుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్న దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి. రమేష్, నేను వచ్చేసి ఆటో డ్రైవర్ ని. గత 10 సంవత్సరాల నుంచి రూట్ లో ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాం. ఇవి దరిద్రంగా 2-3 సంవత్సరాల నుంచి రోడ్లు చాలా దరిద్రంగా తయారైన రోజు ఆటోలు ఎక్సెల్ ఎరగడం, బేరింగ్లు పోవడం, 1000 రూపాయలు సంపాదించి 500 సంపాదించి దానికి 200 పెట్టడం ఎక్కువ అయిపోయిందన్న మాకు. కొంచెం దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకొని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా సరే జర మంచి రోడ్లు వేస్తే మేము మంచిగా బతుకుతామని చెప్పి కోరుకుంటున్నాం అన్న. దయచేసి రోడ్ల పరిస్థితులు చూడాల్సిందిగా మా ఒక విజ్ఞప్తి అన్న. ఈ ఫ్లైఓవర్ రామంతపూర్ వద్ద ప్రారంభమై నారపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వద్ద ముగుస్తుంది. మొత్తం 148 పిల్లర్లపై 45 మీటర్ల వెడల్పుతో 6 లైన్లలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎలివేటెడ్ కారిడార్ కు ఇరువైపులా 150 అడుగుల విస్తీర్ణంతో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ సర్వీస్ రోడ్డు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. తొలుత 2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకోగా ఆ స్థాయిలో పనులు జరగలేదు. 5 ఏళ్లలో పిల్లర్లకే పరిమితమయ్యారు. ప్రీకాస్ట్ పద్ధతిలో పిల్లర్లపై స్లాబ్ ఏర్పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. 148 పిల్లర్లలో 128 పిల్లర్లు వేశారు. మిగిలినవి వేయాల్సి ఉంది. నారపల్లి వద్ద ఓ 5-6 పిల్లర్లపై మాత్రమే ఇప్పటి వరకు స్లాబ్ వేశారు. కాగా పిల్లర్ల ఏర్పాటు కోసం ఎక్కడికక్కడ తవ్విపోయడంతో రోడ్డంతా గుంతల మయంగా మారింది. వాహనాలు వెళుతున్నప్పుడు వచ్చే దుమ్ముతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 5 ఏళ్లు కావచ్చిన 40% పనులు పూర్తి కాలేదు. చేసిన ఖర్చు దాదాపు 260 కోట్లు. కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తే కనుక ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చేందుకు కనీసం మరో 2 సంవత్సరాలైనా పడుతుందని స్వయంగా అధికారులే చెబుతున్నారు. ఇక మరో ఫ్లైఓవర్ గోల్నాక నుంచి రామంతపూర్ వరకు నిర్మిస్తున్నారు. 2018 మే 5న ఈ వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 1.5 కిలోమీటర్ల పొడవుతో 216 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. 2020లోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న 5 ఏళ్లైనా 50% పనులు కూడా పూర్తి చేయలేదు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి భూసేకరణ పెద్ద సమస్యగా మారడం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు తాము సహకరిస్తున్న పనులు జాప్యం చేస్తున్నారని రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఈ ఫ్లైఓవర్లు అప్పట్లో 2 పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. చేనంబర్ జంక్షన్ నుంచి రమణ థియేటర్ కు వెళ్లే దారిలో ప్రార్థనా స్థలాలు, సమాధులు ఉండడం కొంత భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయితే ఆ తర్వాత మత పెద్దలతో మాట్లాడి వేరే ప్రాంతాల్లో స్థలాలు కేటాయించే విషయంలో హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. ప్రస్తుతం పనులు సాగుతున్నా ఇంకా చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది.
ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల గోల్నాక నుంచి అంబర్పేట వెళ్లే దారిలో రోడ్డు డైవర్షన్ల వల్ల ప్రతినిత్యం ట్రాఫిక్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తొందరగా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసి తమ ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.